నేను చిన్న ఆవకాయలతో మామిడికాయ చట్నీ చేస్తున్నా. ఇది తొక్క తీసింది దేనికోసం అంటే మామిడికాయ పులిహోర చేయడానికి. అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను. వీటిని అయితే చిన్న చిన్న ముక్కలకు కట్ చేస్తున్నా. తొక్క తీయకుండా చేసుకోవాలి, బాగుంటుంది. గిన్నెలో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అవుతుంది. ఒకసారి ఆయిల్ మంచిగా వేడైంది అన్నప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఇంకా కొంచెం వేడి కావాలి. ఆవాలు ఎంతటివి చిటపట్లాడుతూ పైకి రావాలి. హీట్ అయింది. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. చట్నీలలో ఆవాలు ఎక్కువ వేస్తే బాగుంటుంది. టేస్ట్ మంచిగా ఉంటుంది. చట్నీ కూడా నిల్వ ఉంటుంది. ఆరోగ్యానికి ఆవాలు చాలా మంచిది. తర్వాత జీలకర్ర వేసుకున్నాము. ఇవి రెండు మంచి చిటపట్లాడిద్దాము. స్టవ్ బంద్ చేద్దాం. ఒక ఎండుమిరపకాయ 3 ముక్కలుగా చేసి వేసేసాను. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా దంచింది అయితే బాగుంటుంది చట్నీలోకి. పసుపు, ఇదిగోండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్. తాలింపులో మంచిగా వేగితేనే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఈ స్టేజ్లో కొన్ని వెల్లుల్లిని ఇట్లా ఫ్రెష్గా తీసి వేసేసుకోండి. బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఈ ముక్కలకు సరిపడంత కారం, ఇంత కారం అయితే సరిపోతుంది. దీంట్లో సగం ఉప్పు వేసాము. ఇప్పుడైతే నేను కారం వేసేస్తున్నాను. మనకు సంవత్సరం వరకు నిల్వ ఉండేది అయితేనేమో తాలింపు మొత్తం చల్లగా అయిన తర్వాత మాత్రమే కారం వేసుకోవాలి. ఇది మనకు ఒక 1 నెల రోజులు ఉంటుంది కదా, అంతకంటే ముందే అయిపోతుంది. మినిమం 1 నెల రోజులు అనుకోండి. తర్వాత సాల్ట్ వేసాము. మనము ఎప్పుడైనా కారం ఎంత తీసుకున్నామో దాంట్లో సగం ఉప్పు వేసుకోవాలి. ఇదిగోండి ఉప్పు మెజర్ చేసి పెట్టుకున్నాక నేను ఇంత పక్కన పెట్టుకున్నాను. ఒకవేళ మనకు కలిపిన తర్వాత తినేటప్పుడు చూసి కష్టపడుతుంది అన్నప్పుడు వేసుకున్నాను. కలిపేసుకొని కొంచెం తాలింపు చల్లారనిస్తాము. ఇంట్లోనే కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకుందాము. ఒకవేళ ఆవపిండి ఉంటే ఆవపిండి కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా ఆవపిండి జీలకర్ర మెంతుల పౌడర్తోనే చట్నీ లాంటివంటివి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవే ఉపయోగపడతాయి మనకి. ఇది ఇంకా కొంచెం చల్లగా కావాలి. ఇక్కడ మనకి ఆయిల్ లేదు అనిపిస్తుంది, కానీ ముక్కలు వేసిన తర్వాత ముక్కల్లో వాటర్ ఊరుతుంది కదా, అప్పుడు ఆయిల్ అనేటువంటి బయటకు వస్తుంది. ఇది చల్లారనిద్దాము. ఇదిగోండి ఇది చల్లగా అయిపోయింది. ఇక్కడ మనము తాలింపు చల్లారిన తర్వాత మాత్రమే ముక్కలు వేసుకోవాలి. అయితే ఆ ముక్కలు వేసుకునేటువంటి క్లిప్ మిస్ అయిపోయింది. తాలింపు అయినప్పుడు మంచి చల్లారాలి. చల్లారిన తర్వాత మాత్రమే ముక్కలు వేయాలి. చల్లారిన తర్వాత ఎందుకు అంటే వేడిపైన వేసామనుకోండి ముక్క అనేటువంటిది మనకి మగ్గిపోయి ఉడికిపోతుంది. కాబట్టి తాలింపు చల్లగా కావాలి. అప్పుడే ముక్క మంచి గట్టిగా ఉండి టేస్టీగా ఉంటుంది. అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక 1-2 గంటలు ఉంచినట్లయితే దీంట్లో ఊట వస్తుంది కదా, అప్పుడు మంచిగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కకు పట్టి కమ్మగా ఉంటుంది. ఇంకా అప్పటిదాకా ఆగలేం కదా, అందుకనైతే కొంచెం పెట్టుకొని వేడి వేడి అన్నంతో తిన్నాము. సూపర్గా ఉంటుంది. ఈరోజైతే మన లంచ్లోకి మామిడికాయ కొత్త ఆవకాయ, చారు, పప్పు. మీకు ఎంతమందికి ఈ యొక్క చారు ఇష్టం కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది మనం మరగబెట్టాము. మనము చారులోనే చింతపండు రసంలోనే ఉప్పు, కారము, ధనియా పౌడరు వేసేసి తాలింపు వేసుకుంటాం. చాలా బాగుంటుంది. ఈజీగా అయిపోతుంది. ఏం కూర లేకపోయినా ఒక్కదాంతోనే తినేయచ్చు. జ్వరం వచ్చిందిగా ఏం తినాలనిపించట్లేదు. ఇదిగోండి చారు మామిడికాయ చట్నీతో చాలా బాగుంది. నోరుకు టేస్ట్గా అనిపోయినప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి, కమ్మగా ఉంటుంది.